నిన్న కేటీఆర్ గారు సిట్ అంటే టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశానికి సంబంధించి నోటీస్ ఇచ్చి పిలిచిన సందర్భంలో ఆ విచారణంతా బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు రకరకాల ఆవేదన బాధన రకరకాల వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? నేను కూడా గడచిన 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా. 99 నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చూసిన, అట్లాగే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చూసిన, చంద్రబాబు నాయుడు గారు చూసినాం. ఎప్పుడూ లేనటువంటి అంశం తెలంగాణ వచ్చిన తర్వాత, ఇంతమంది త్యాగాల తర్వాత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ చర్చ మొదలైంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారులు రాకముందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ చర్చ జరిగింది. నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ప్రకాష్ గారు హరీష్ రావుతో మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు గారు అన్న ఫోన్లో మాట్లాడకే ఫోన్ ట్యాపింగ్ చెప్పని మాట్లాడింది రికార్డెడ్ ఉంది. ప్రకాష్ గారు మాట్లాడి ఉంది. అట్లాగే బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వారు కూడా ఆ బీఎస్పీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేరకముందు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఆనాటి నాయకత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. అట్లాగే ఒక ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇవి ఎందుకు చేస్తారు ఫోన్ ట్యాపింగ్స్ అనేది, రకరకాల లబ్ధుల కోసమో బ్లాక్మెయిలింగ్ కోసమో ఇబ్బంది పెట్టడం కోసం అనే కింద వారు మాట్లాడడం జరిగింది. అట్లాగే బూర నర్సయ్య గారు మాట్లాడినరు, ఇటు రాజేందర్ గారు మాట్లాడినరు. అట్లా మన గవర్నర్, ఆనాటి గవర్నర్ తమిళసై అంతేనా, వారు కూడా నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేది వారు కూడా మాట్లాడినరు. అది రికార్డెడ్ వీడియో కూడా ఉన్నది. అయితే వాళ్ళు మాట్లాడడం వేరు. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరితో ఇద్దరితో చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆరే ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఎవరు చేయించు, ఎందుకు చేయించిన అవసరం పడితే నోటికి ఆ మాట వచ్చిందంటే, అంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి, జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజల పేదల యొక్క వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, సమస్యలు పరిష్కారం కావాలి, ఎటువంటి అరాచకాలు దుర్మార్గం లేకుండా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పనే కోరుకుంటే ఏం కర్మ, ఎందుకు వచ్చింది ఇది? రెండవది, అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా, ఇది వాస్తవమేనా, మీరు అంటే ఎందుకు జరిగింది, ఎవరిలా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. సో ఇది చట్టం అనేది ఎవరికి చుట్టం అనేది కాదు. దీనిలో తప్పేముంది? మిమ్మల్ని అంటే సమాచారం కోరడితేనే మిమ్మల్ని ఏదో కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా, ఇంకోటి చేస్తున్నట్టుగా అనేటువంటి కార్యక్రమాలు జరగలే కదా. ఈ సందర్భంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్తో పాటుగా కీలక పాత్ర పోషించినటువంటి ఆనాడు కోదండరాం గారిని మధ్యరాత్రి ఇంటి మీదకి దాడి చేసి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసిండ్రు.
మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. ఇన్ని రకాల అసలు నేను కూడా కొద్ది దగ్గరికెళ్ళి చూసినా కదా! ఇన్ని రకాలు ఉన్నా కూడా అటువంటి పనులు నేను చేయలే కదా! అంటే రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారము ఆ అంశం వచ్చినప్పుడు దానిపైన విచారణ చేయడానికి నోటీస్ పిలుస్తారు. సాక్షిని పిలుస్తారు. మరి నిజంగానే ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది జరగలేదని మీరు అంటా ఉన్నారో, జరగకపోతే ఎందుకని మరి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావు గారు సుమారుగా ఐ థింక్ సుమారు 1.5, 2 సంవత్సరాల పాటు మరి అందుబాటులో లేకుండా ఇతర దేశాల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే రావడం జరిగింది. ఇప్పుడు ఏదీ లేకపోతే అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే అనేది లేకపోతే ఇటువంటి మరి ఇటువంటి కోర్టులకు పోయి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి రప్పిస్తేనే వచ్చేటువంటి కార్యక్రమం జరిగినాయి కదా! అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజలకు సంబంధించినటువంటి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్వేచ్ఛ, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ అంటే వాళ్ళని పూర్తిగా అంటే ఎవరు ఏది మాట్లాడుకున్నా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నా, వ్యాపార విషయాలు మాట్లాడుకున్నా, రాజకీయ విషయాలు మాట్లాడుకున్నా, మరి ఇంట్లోకి తొంగి చూసినట్టేనా కాదా? అంటే ఇంత దుర్మార్గంగా మీరు మాట్లాడే కార్యక్రమం చేసి, ఇయాల మీరు నిందితులని అనలే, మిమ్మల్ని సాక్షులుగా పరిగణించి పిలవడం జరిగింది. మరి అటువంటిది భయపడాల్సిన అవసరం వచ్చింది. భయం ఎందుకు? భయపడాల్సిన అవసరం ఎందుకు మీరు మరి ఇటువంటి కార్యక్రమం చేసుకుంటూ, ఒకదానికి పొంతన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష